వీడియోలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో డిక్లరేటివ్, ఇంటరాగేటివ్ టెన్సెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే, దే గివ్ ఏ కమాండ్, మేక్ ఏ రిక్వెస్ట్ అండ్ ఆఫర్ అడ్వైస్. జనరలీ స్టార్ట్స్ విత్ వెర్బ్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా వెర్బ్తో మొదలవుతాయి, క్రియాపదంతో మొదలవుతాయి. ఇవి కమాండ్, ఆర్డర్స్ ఇస్తాయి. రిక్వెస్ట్ చేయడానికి, ఆఫర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఎలాగో చూద్దాం. ఓపెన్ ద డోర్ అంటాం, డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ ద గేట్, గేట్ ఓపెన్ చేయి. కమాండ్ అన్నమాట, వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. రిక్వెస్ట్, ప్లీజ్ పే ద బిల్. ప్లీజ్ అనేది రిక్వెస్ట్ కోసం ఉపయోగించే పదం, తర్వాత వెంటనే వెర్బ్ ఉంటుంది, పే ద బిల్. అడ్వైస్, ఆల్వేస్ కీప్ యువర్ రూమ్ క్లీన్. ఆల్వేస్ అనేది అడ్వైస్ కోసం వాడిన పదం. నెక్స్ట్ ఉండేది మెయిన్ వెర్బ్ అన్నమాట, కీప్. ఇట్లా వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఆర్డర్ కానీ, కమాండ్ కానీ, రిక్వెస్ట్ కానీ, అడ్వైస్ కానీ ఇవ్వడానికి ఉపయోగించే సెంటెన్సెస్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. దీస్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ లైక్ ఎగ్జైట్మెంట్, సర్ప్రైజ్, యాంగర్ అండ్ జాయ్. అంటే మనం ఉన్నట్టుండి ఒకసారి ఎమోషన్ ఫీల్ అయ్యి కొన్ని వాక్యాలని అప్రయత్నంగా చెప్తాం. ఓ వాట్ ఏ గ్రేట్ అంటాం. యూ స్కేర్డ్ మీ, నువ్వు నన్ను భయపెట్టావు అంటాం. అప్రయత్నంగా ఉన్న ఫలంగా మనలోంచి కొన్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాంటప్పుడు ఈ సెంటెన్సెస్ యూజ్ చేస్తాము. ఈ సెంటెన్సెస్ చివర ఎక్స్క్లమేటరీ మార్క్ తప్పనిసరిగా ఉండాలి. చూడండి, యూ స్కేర్డ్ మీ, నన్ను భయపెట్టావు. వాట్ ఏ గ్రేట్ షాట్, ఎంత గొప్పగా షాట్ ఆడాడు అంటాం. హే నో పొల్యూషన్ ఈజ్ హియర్, ఇక్కడ పొల్యూషనే లేదు, ఆశ్చర్యానికి లోనవుతాం అన్నమాట. థ్యాంక్ గాడ్ యూ సేవ్డ్ మై లైఫ్, నా జీవితాన్ని కాపాడావు, నా లైఫ్ని కాపాడు. అంటే మనలో నుంచి అప్రయత్నంగా ఉన్నట్టుండి సడన్గా ఎమోషన్ ఫీల్ అయ్యి చెప్పేటప్పుడు కొన్ని వాక్యాలు చెప్తాము. అలాంటి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాడే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. ఈ సెంటెన్సెస్ చివర తప్పనిసరిగా ఎక్స్క్లమేటరీ మార్క్ గుర్తు ఉండాలి. ఈ 4 టైప్స్ సెంటెన్సెస్ కూడా ఫంక్షన్ ఆధారంగా చెప్పాము. నెక్స్ట్ స్ట్రక్చర్ బేస్డ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం.